Hi everyone, is it possible to live a holy life after 17 or 18 plus years? Yes, 300% possible. I am a living fossil. నా జీవితం నుంచి నేను మీకు పరిశుద్ధంగా జీవించటం ఎలాగో ఒక 7 టిప్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ప్యారలల్గా నా టెస్టిమోనీ షేర్ చేసుకుంటూ ఈ విషయాలు చెప్తాను. నేను యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షణను అంగీకరించినప్పుడు నా వయసు అరౌండ్ 16-17 ఆర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. అప్పుడు నా హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభువారు రావటం జరిగింది. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. ఆయన నీ జీవితంలోకి రాకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించడం అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. దానికి సైన్ ఏంటంటే, నేను ఇంతకుముందు తప్పు చేసినప్పుడు ఎలాంటి అపరాధ భావం నాకు ఉండేది కాదు. కానీ యేసుప్రభు వారు నాలోకి వచ్చిన తర్వాత నేను తప్పు చేసిన ప్రతిసారి నా హృదయం పిండిన అనుభూతిని నేను గమనించగలుగుతూ వచ్చాను అనమాట. సో దట్ వాజ్ ద 1 సైన్. సో సెకండ్ వన్ వచ్చి రీడ్ యువర్ బైబిల్. నేను మొదట్లో అంటే బైబిల్ చదివేవాడిని, కానీ రెగ్యులర్గా కాకుండా మధ్య మధ్యలో స్కిప్ చేస్తా చదివిన సందర్భాలు ఉన్నాయి. కానీ చదువుతూ ఉండేవాడిని బైబిల్. మొదట్లో అర్థమయ్యేది కాదు, కానీ అర్థం కాకపోయినా ఒక 5 వచనాలు 10 వచనాలు అలా చదువుతూ ఉండేవాడిని అనమాట. సో అది నాకు బైబిల్ నేర్చుకోవడానికి హెల్ప్ అయింది. థర్డ్ వన్ వచ్చి ప్రే ఎలోన్. ఒంటరిగా దేవునితో ప్రార్థన చేయటం అనమాట. మాకు ఇంటి రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడిని. నేను అక్కడ ఒంటరిగా దేవునితో గడిపేవాడిని. సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అలా ప్రార్థన చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే, దేవునితో నేను బాగా కనెక్ట్ కాగలుగుతూ వచ్చాను అనమాట. తర్వాత 4వది వచ్చి, నేను ఎప్పుడు నా చుట్టూ ఫెలోషిప్ కోసం బిలీవర్స్తోనే ఫ్రెండ్షిప్ చేసేవాడిని. అంటే అన్బిలీవర్స్తో చేసేవాడిని అని కాదు, వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండి బిలీవర్స్తో మాత్రమే నా సర్కిల్లో, నా సరౌండింగ్స్లో బిలీవర్స్ ఉండేటట్లు నేను చూసుకునేవాడిని అనమాట. అది ఫెలోషిప్ అనేది చాలా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ థింగ్, నాకు ఒక పర్సనల్గా స్పిరిచువల్ మెంటర్ ఉండేవాడు అనమాట. నాకు ఒక ఆయన, నేను ఆయనతో అన్నీ చెప్పుకునేవాడిని. నా స్పిరిచువల్ జర్నీ ఎలా సాగుతుందో ఐ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ టు హిమ్. ఈవెన్ నేను చేసిన తప్పులు కూడా చెప్పేవాడిని. సో ఆయన నన్ను గైడ్ చేస్తూ వచ్చేవాడు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ప్రార్థన చేసుకో అని. సో తద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, నేను అంటే భక్తిలో కొన్ని మెళకువలు నేర్చుకోవడానికి ఆ మెంటర్ నన్ను హెల్ప్ చేస్తూ వచ్చాడనమాట. సో మీరు కూడా స్పిరిచువల్గా ఒక మెంటర్ని మీరు కలిగి ఉండండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది, చాలా చాలా హెల్ప్ అవుతుంది. 6th పాయింట్, నేను ఎప్పుడు దాదాపుగా సండే వర్షిప్ని స్కిప్ చేసేవాడిని కాదు. స్కిప్ చేసేవాడిని కాదు. ఎగ్జామ్స్, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, అంటే ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బిఓ ఉన్నప్పుడు వాళ్ళు యూజువల్గా సండే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఆ సందర్భంలో మాత్రమే నేను సండే వర్షిప్ని స్కిప్ చేసిన సందర్భాలు ఉన్నాయి తప్ప, వాంటెడ్గా నేను ఆదివారం ఆరాధన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. సో ఐ యూస్ టు అటెండ్ ఎవ్రీ సండే ఫర్ వర్షిప్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వన్, 7th, వారంలో ఒక పూట, అంటే శనివారం మధ్యాహ్నం నుండి నేను ఫాస్టింగ్ ఉండేవాడిని. ఫాస్టింగ్ యొక్క ఉద్దేశం అంటే, చాలామంది అనుకుంటారు మనం కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనే ఒక మిత్ ఉందన్నమాట చాలామందిలో. కానీ యాక్చువల్గా ఫాస్టింగ్ యొక్క పర్పస్ ఏంటంటే, టు ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పెండ్ టైం విత్ గాడ్. ప్రపంచం మొత్తాన్ని పక్కన పెట్టి దేవునితో గడపడం ఫాస్టింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అనమాట. కాబట్టి 7 పాయింట్లు ఎవరైతే వారి జీవితంలో ఫాలో కాగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా చాలా పరిశుద్ధంగా బ్రతుకుతారు. దేవుడు నేను అలా బ్రతకడానికి నాకు సహాయం చేశాడు. సో నా యవ్వన జీవితంలో నా జీవితాన్ని నేను దేవునికి సమర్పించడం వల్ల చాలామంది అనేవాళ్ళు, అంటే లైఫ్ ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు అనేవాళ్ళు అనమాట. బట్ నేను అంటే పరిశుద్ధంగా బ్రతకడం వల్ల దేవుడు నాకేమీ తక్కువ చేయలేదు. హీ గేవ్ మీ మోర్ దాన్ ఐ ఆస్క్డ్ ఫర్. అండ్ నాకు అసలు ఏం తక్కువ చేయలేదు. ఈ వీడియో చూసిన తమ్ముడు చెల్లి, నీకు ఒక విషయం చెప్తున్నాను.
నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికి చూడు. దేవుడు నిన్ను అసలు ఎలా తీసుకెళ్తాడంటే అలా తీసుకెళ్తాడంతే. నీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐ నెవర్ హ్యాడ్ ఆల్కహాల్, ఐ నెవర్ హ్యాడ్ స్మోకింగ్, ఐ నెవర్ హ్యాడ్ ఇంటర్కోర్స్ విత్ ఎనీ ఉమెన్ బిఫోర్ మ్యారేజ్. పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నాకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఐ హోప్ ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్. బాయ్ బాయ్.